ఛానలుకి స్వాగతం. కుంభరాశి వారు ఈ ఇద్దరు దేవుళ్ళు రాబోయే 3 రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు. వారు ఏదో అడుగుతున్నారు. వారి యొక్క కోరికను మీరు తీర్చినట్లయితే కనుక, వారు పెట్టినటువంటి పరీక్షల్లో మీరు కనుక ఉత్తీర్ణత సాధిస్తే ఆ దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. ఆ దేవుళ్ళ యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో ఎటువంటి సమస్యలు మీకున్నాయో ఆ సమస్యల నుండి పరిష్కారం లభించడంతో పాటు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి కుంభరాశి వారు ఆగస్టు 19, 20 తేదీల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క అంశాల గురించి మనం వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని. వీరి జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కాని కృంగిపోకుండా ముందడుగు వేస్తారు. కుటుంబ విషయాలు ఒడిదొడుకులకి లోనైనా కాని ఖచ్చితంగా సర్దుకుంటాయి. కాని అవసరం ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు. అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం మాత్రం జరుగుతుంది. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి. అయితే కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక బంధాలు, అనుబంధాలు వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక జీవితాంతం వారు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అయితే ముఖ్యంగా వీరు సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురయ్యే సందర్భాలు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. వ్యాపారంలో వీరు వేసే అంచనాలు మాత్రం నిజమవుతాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి వీరు వేసిన అంచనాలు వీరికి తోడ్పడతాయి. అయితే వ్యాపార కూడల్ని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జారవిడుచుకున్నట్లే. ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ఆగస్టు 19, 20 తేదీలు అనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. ఎన్నో రోజుల నుండి మీరు కంటున్న కలలన్నీ కూడా ఈ సమయంలో నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కుంభరాశి వారు ఏ దేవుళ్ల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటం కోసం చాలా రోజులుగా మీరు నిరీక్షిస్తున్నారో ఆ దేవుళ్ల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఇద్దరు దేవుళ్లు మీ ఇంటికి రాబోతున్నారు. ఖచ్చితంగా వారి వల్ల మీరు ఆర్థిక పురోగతితో పాటు మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల సుడిగుండం నుండి మీరు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూస్తే కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ దేవుళ్ల రాక అనేది మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుంది. దానికి ముందుగా మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ శ్రీరామచంద్ర ప్రభు, అలాగే ఆ వీరాంజనేయ స్వామి కూడా మీ ఇంటికి రాబోతున్నారు. మీ యొక్క జీవితంలో మీకు సుఖ సంతోషాలను ఇవ్వటానికి, మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారో వాటి నుండి మిమ్మల్ని విముక్తులను చేయటానికి ఆ శ్రీరామచంద్రమూర్తి, అలాగే హనుమాన్ స్వామి మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ దేవుళ్ల యొక్క అనుగ్రహాన్ని మీరు కనుక పొందుకున్నారంటే మీ జీవితంలో ఇక దేనికి కొదువ అనేది ఉండదని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ ఇంటికి వచ్చినటువంటి అతిథుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 3 రోజుల్లో వారు మీ ఇంటికి రాబోతున్నారు. మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నారు. ఈ విధంగా మీరు కనుక పరీక్షల్లో నెగ్గినట్లయితే కనుక మీపైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు. కాబట్టి ఈ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆగస్టు 19, 20 తేదీల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. మీ ఇంటికి వచ్చినటువంటి అతిథుల పట్ల అమర్యాదగా అస్సలు ప్రవర్తించకండి. ఎవరైనా సహాయాన్ని అర్థించి మీ ఇంటికి వచ్చినా కానీ వారికి మీ యొక్క శక్తి మేరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి.
అంతేకాని వారిని దూషించటం కాని దుర్భాషలాడటం కాని అస్సలు చేయకూడదు. ఈ విధంగా ఆ దేవుళ్లే మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నారు. ఆ పరీక్షలో కనుక మీరు ఉత్తీర్ణులు అయినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మీరు బాధలు అనుభవిస్తున్నారో ఆ సమస్యల నుండి మిమ్మల్ని గట్టెక్కించడంతో పాటు మీ జీవితంలో సకల శుభాలను మీకు అనుగ్రహిస్తారు. మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక వృద్ధిని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి అవసరాలు ఉన్నటువంటి పేదవారికి మీ యొక్క శక్తి మేరకు అది ఏ రూపంలో సహాయం చేసినా పర్వాలేదండి. ఖచ్చితంగా మీరు చేసేటటువంటి సహాయమైతే మీకు పుణ్య ఫలాన్ని ఇస్తుంది. మరో జన్మలో మాత్రమే కాదు, ఈ జన్మలో కూడా దానివల్ల మీరు అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండం నుండి బయటపడగలుగుతారు. ఆర్థిక వృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు. కాబట్టి ఆ దేవుళ్ళ యొక్క అనుగ్రహం పొందుకోవటానికి మీరు ఈ అంశాల్లో ఆ దేవుళ్లను సంతృప్తిపరచాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది. అయితే రాబోయే 3 రోజుల్లో మీ ఇంటికి వారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 19, 20వ తేదీల్లో కూడా ఈ అంశాలకు సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే మాత్రం ఆర్థిక నష్టాన్ని మీరు చూస్తారు. మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇంతకు ముందు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు, లేకపోతే మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు, భగవంతుడిపై మీరు చూపినటువంటి భక్తి శ్రద్ధల ఫలితం కావచ్చు, ఈ సమయంలో ఆ దేవుళ్ళిద్దరూ కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని అనుగ్రహించాలని భావించి మీ ఇంటికి వచ్చారు. కానీ మరొకసారి మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నారు. ఆ పరీక్షలో మీరు నెగ్గితేనే మీ యొక్క జీవితంలో మీరు అష్టైశ్వర్యాలను సకల సౌభాగ్యాలను పొందుకోగలుగుతారు. కాబట్టి ఆ ఇద్దరు దేవుళ్లను మీరు సంతృప్తిపరిచే విధంగా మీ యొక్క క్రియలు అనేవి ఉండాలి. అంటే మీరు చేసే పనులు ఆ విధంగా మాత్రమే ఉండాలి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏదంటే మీరు మనస్ఫూర్తిగా ఎవరికైనా సహాయం చేయాలి. అంతేకాని ఆ దేవుళ్లను మెప్పించడానికి వారి నుండి అనుగ్రహాన్ని పొందుకోవటం మాత్రమే మా లక్ష్యం అన్నట్లుగా కాకుండా మనస్ఫూర్తిగా మాత్రమే సహాయం చేయండి. ఎందుకంటే మనస్ఫూర్తిగా మీరు చేసే సహాయమే మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుంది. ఆ యొక్క సహాయం చేసిన తర్వాత మీరు ఏదో కోల్పోయినట్లుగా భావించకండి. ఎందుకంటే మేము ఆ దేవుళ్లను సంతృప్తిపరచడానికి ఈ విధంగా ఆర్థిక సహాయం చేశాం, కానీ మా నుండి డబ్బు పోయింది, ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే కనుక ఆ దేవుళ్లను మీరు సంతృప్తి పరచనట్లే, అంటే కేవలం నటిస్తున్నట్లే. ఆ దేవుళ్ళిద్దరూ కూడా ఆ యొక్క విషయాన్ని గమనించి మీపైన తమ యొక్క అనుగ్రహాన్ని చూపించరు. బదులుగా మీరు ఎన్నో రకాల కష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకి లోనవుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. దీనికి కారణం మీరు మనస్ఫూర్తిగా సహాయం చేయలేకపోవటం, ఆ భగవంతుడు పెట్టిన పరీక్షలో మీరు నెగ్గకపోవటం. అంటే మీ యొక్క శక్తికి మించి సహాయం చేయమని భగవంతుడు కూడా చెప్పట్లేదు. అంటే మీకు ఎంతైతే శక్తి ఉందో దాంట్లోనే పేదవారికి ఏదో ఒక రూపంలో దానం చేయండి, సహాయం చేయండి. ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలాన్ని మీరు పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ విధంగా కుంభరాశి వారు ఆగస్టు 19, 20 తేదీల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రాబోయే 3 రోజుల్లో మాత్రం మీ ఇంటికి ఆ దేవుళ్ళిద్దరు కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభు అలాగే ఆ వీరాంజనేయ స్వామి వారు రాబోతున్నారు. మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నారు. ఆ పరీక్షలో కనుక మీరు నెగ్గినట్లయితే మీ జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండదనే చెప్పుకోవాలి. అయితే ఈ కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ఆ శ్రీరామనామ జపంలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఖచ్చితంగా మీరు ఆశీర్వాదాలు పొందుకుంటారు. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. సకల శుభాలను మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, కుంభరాశి వారు ఆగస్టు 19, 20 తేదీల్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ ఇద్దరు దేవుళ్లు రాబోయే 3 రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు, వారు ఏం అడగబోతున్నారు, వారిని ఏ విధంగా సంతృప్తిపరచాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.